మాతృదేవో భవ. భారతీయ ఆధ్యాత్మిక చరిత్ర పుటల్లోని ఒక ముఖ్యమైన పేజీ శ్రీ స్వామి వివేకానంద. చీకటిలో మొగ్గుతున్న జాతికి ఆత్మవిశ్వాసపు వెలుగును పంచడానికి, సనాతన ధర్మం యొక్క శక్తిని ప్రపంచాన్ని చాటడానికి జన్మించిన మహానీయుడు స్వామి వివేకానంద. కేవలం 39 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచ గమనాన్ని మార్చిన ఈ నవయుగ వైతాళికుడి జీవితం ఒక అద్భుత కావ్యం. కలకత్తాలోని ఒక సంపన్న కుటుంబంలో 1863 జనవరి 12న విశ్వనాథ దత్తా భువనేశ్వరీదేవి పుణ్యదంపతులకు నరేంద్రనాథ్ దత్తాగా జన్మించిన ఆయన చిన్నతనం నుంచే అసాధారణమైన మేధస్సును ప్రదర్శించేవారు. ఆయన తండ్రి హైకోర్టు న్యాయవాది కావడంతో ఇంట్లో తార్కిక ఆలోచనలు, తల్లి భక్తిభావం నరేంద్రుడి వ్యక్తిత్వాన్ని ఒక అద్భుతమైన కలయికగా తీర్చిదిద్దాయి. నరేంద్రుడి విద్యాభ్యాసం కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు. స్కాటిష్ చర్చ్ కాలేజ్లో పాశ్చాత్య తత్వశాస్త్రం, చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూనే సంగీతం, వ్యాయామం, చదరంగంలోనూ ఆరితేరారు. ఆయన మేధస్సును చూసి కళాశాల ప్రిన్సిపల్ అయిన విలియం హేస్టీ ఇంతటి మేధావిని నేను జర్మనీ విశ్వవిద్యాలయాల్లో కూడా చూడలేదు అని కొనియాడారు. అయితే ఆ మేధస్సులో ఒక తీవ్రమైన ప్రశ్న మెదులుతూ ఉండేది. ఎందరో మహర్షులను కలిసి మీరు దేవుడిని చూసారా అని ప్రశ్నించేవారు నరేంద్రుడు. ఎక్కడా సరైన సమాధానం దొరకని సమయంలో దక్షిణేశ్వరంలోని రామకృష్ణ పరమహంసను కలిసినప్పుడు, అవును నాయన, నిన్ను చూస్తున్నట్టే ఆయనను కూడా చూశాను అన్న సమాధానం నరేంద్రుడి జీవితాన్ని మలుపు తిప్పింది. గురువు పాదాల చెంత సత్యాన్ని గ్రహించి తన తండ్రి మరణం తర్వాత వచ్చిన కటిక పేదరికాన్ని కూడా చిరునవ్వుతో భరించారు. ఇంట్లో వాళ్ల కోసం తన ఆహారాన్ని త్యాగం చేస్తూ ఆకలితో వీధుల్లో తిరిగిన ఆ రోజులే ఆయనను ఒక గొప్ప మానవతావాదిగా మార్చాయి. గురువు మరణానంతరం సన్యాసం స్వీకరించి స్వామి వివేకానందగా మారిన ఆయన భారతదేశమంతటా కాలినడకన పర్యటించారు. వారణాసి వీధుల్లో తనను వెంబడించిన కోతులను చూసి భయపడి పరిగెత్తకుండా నిలబడి వాటిని ఎదుర్కొన్న క్షణం ఆయనకు సమస్యల నుండి పారిపోవద్దు, ఎదిరించు అనే గొప్ప పాఠాన్ని నేర్పింది. ఆ తర్వాత 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మత మహాసభలలో అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అంటూ ఆయన చేసిన ప్రసంగం ప్రపంచ చరిత్రలోనే ఒక మైలురాయి. 2 నిమిషాల కరతాళ ధ్వనులతో ఆ సభ దద్దరిల్లిపోయింది. మతం అంటే మూఢనమ్మకం కాదు, అది మనిషిని దైవత్వానికి చేర్చే మార్గమని, అన్ని మతాలు చివరకు ఆ పరమాత్మ వద్దకే చేరుస్తాయని ఆయన చాటి చెప్పారు. ఆయన ఫోటోగ్రఫిక్ మెమరీ ఎంతటిదంటే అమెరికా లైబ్రరీలో రోజుకో భారీ పుస్తకాన్ని చదివి అప్పగించేసేవారు. తిరిగి భారతదేశానికి వచ్చిన ఆయన యువతను మేల్కొల్పడానికి లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అన్న నినాదాన్ని ఇచ్చారు. రామకృష్ణ మిషన్ను స్థాపించి సేవయే పరమావధిగా జీవించారు. 1902 జూలై 4వ తేదీన తాను ముందే ఊహించినట్లుగా 40 ఏళ్లు నిండకుండానే మహాసమాధి చెందారు. ధ్యానముద్రలో ఉండగానే ఆయన ప్రాణం బ్రహ్మరంధ్రం ద్వారా అనంతంలో కలిసిపోయింది. వివేకానంద అంటే కేవలం ఒక పేరు కాదు, అది ఒక నిరంతర చైతన్యం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన విడిచి వెళ్ళిన ప్రతి అక్షరం ఒక సైనికుడిలా మనల్ని రక్షిస్తూనే ఉంటుంది. నువ్వు దేన్నైతే బలంగా నమ్ముతావో అదే అవుతావు అని చెప్పిన ఆ మహనీయుడి సందేశమే మనకు నిజమైన దిశానిర్దేశం. ఆ దీశాలి అడుగుల్లో నడుస్తూ మనలోని అపారమైన శక్తిని మేల్కొల్పి దేశ సేవలో భాగస్వాములవ్వడమే మనం ఆ మహానుభావుడికి ఇచ్చే నిజమైన నివాళి. దేవుడిని నేను నమ్ముతున్నాను అనడం కంటే నేను అనుభూతి చెందుతున్నాను అనడమే అసలైన ఆధ్యాత్మికత అని ఆయన మనకు చాటి చెప్పారు. వివేకానందుడి దృష్టిలో విద్య అంటే మనిషిలోని పరిపూర్ణతను వెలికి తీయడమే నిజమైన విద్య. అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్ అని. కేవలం సమాచారాన్ని మెదడులో నింపుకోవడమే కాకుండా అది మన వ్యక్తిత్వాన్ని నిర్మించేదిగా ఉండాలని ఆయన ఆశించారు. ఆ మహనీయుని గౌరవార్థం వివేకానందుడి జన్మదినమైన జనవరి 12వ తారీఖును నేషనల్ యూత్ డే అంటే జాతీయ యువజన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. నేటి ఆధునిక కాలంలో ఒత్తిడికి లోనవుతున్న ప్రతి వ్యక్తికి సంజీవిని లాంటిది వివేకానందుడి జీవిత చరిత్ర. కష్టాలను చూసి భయపడకుండా ఎదుర్కోవడం, తోటి మనిషిలో దైవాన్ని చూడడం, కులమతాలకు అతీతంగా మానవత్వాన్ని ప్రేమించడం, ఇదే వివేకానంద మనకు అందించిన నిజమైన వారసత్వం. ఆ దీశాలి అడుగుజాడల్లో నడుస్తూ మనలోని అపారమైన శక్తిని మేల్కొల్పుదాం. జై హింద్, జై భారత్.